కొత్త జిల్లాల ఏర్పాటుపై నెల్లూరులో ఆందోళనలు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్న త్రిసభ్య కమిటీ. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణ ప్రజలంటే అంత చిన్న చూపా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు దిష్టి చేసే వాళ్ళైతే హైదరాబాద్ లో ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. విజయవాడలోనూ విశాఖలోనూ ఎందుకు ఉండట్లేదని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి తొలగించి తిరుపతి జిల్లాలో కలపడం నిరసిస్తూ మండల యువత, ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. డిసెంబర్ 1న సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం స్పీడప్ చేసింది. గొల్లగూడెం గ్రామంలో హెలీప్యాడ్ మరియు రైతన్నలతో ముఖాముఖి సమావేశానికి అవసరమైన సభాస్థలిని గుర్తించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ లూటు జరుగుతుందని అనుమానాలు బలపడుతున్నాయన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నేపథ్యంలో ఆరోపించారు. తొలి విడతలో ప్రభుత్వ భూమితో కలిపి 54,000 ఎకరాలు సేకరించారని, ఇప్పుడు 11 నెలల తర్వాత కూడా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయని విమర్శించారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై వేసిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. రైతుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. నకిలీ మద్యం కేసులో నిందితులకు 4వ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. జోగి రమేష్, జోగి రాములను కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. విజయవాడ జిల్లా జైలు నుంచి జోగి రమేష్, జోగి రామును కస్టడీకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి ఇద్దరిని విచారిస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఏసీ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నారు అప్రమత్తమైన సిబ్బంది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కేజీహెచ్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పేషెంట్లను పక్క వార్డులకు తరలించారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాలో నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. దిత్వా తుఫాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంపై ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాకాడు మండలం తూపిడిపాలెం సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లకుండా పడవలను ఒడ్డుకు చేర్చుతున్నారు.